మాంగళ్యం మనిషి సంతరించుకోవలసిన ప్రధానమైన విలువగా చెప్పబడింది. అందుకే నీకు మాత్రమే ఇచ్చాడు వాక్కు, ఇతర ప్రాణులకు ఇవ్వలేదు. కొన్నిటి వాక్కు ఉంటుంది, బుద్ధి లేదు. చిలకలు ఉన్నాయి, నేర్పితే రామ అంటాయి, పలుకుతాయి, కానీ బుద్ధి లేదు. మహాభారతాంతర్గత వ్యాఖ్యానాల్లో ఒక కథ చెప్తారు. వెనకటికి కొన్ని చిలకలు కింద ఉన్నటువంటి గింజలు చూసి వలలో చిక్కుకున్నాయి. అటుగా ఋషి వెళ్ళిపోతున్నాడు. చూసి, అయ్యో చిలకల్లారా, మీ అందరూ ఎందుకు ఇలా చిక్కుకుపోయారని అడిగాడు. ఆయన ఆ పక్షి భాషలో మాట్లాడగలడు. చిలకలన్నాయి, కిందనున్న గింజలు చూసి మేము ఆశపడి వాలేం, చిక్కుకుపోయాం, మమ్మల్ని విడిపించండి, ఇంకెప్పుడు ఇటువంటి తప్పు పని చేయమన్నాయి. ఆయన అన్ని చిలకల్ని విడిపించి అన్నాడు, ఇక పైన గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా గింజలు కనపడితే గింజలు చూసి వాలకూడదు, దాని వెనక ప్రమాదం కూడా ఉండొచ్చు అని గుర్తుపెట్టుకోండి. ఈ మాట అనుకుంటూ ఉండండి.